హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు HTML ట్యుటోరియల్కి స్వాగతం. సో ఈ బాక్స్ మోడల్ని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఇప్పుడు ఈ సెషన్లో చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అది ఒక ప్రాపర్టీకి మన వాల్యూ చెప్తే అది 4 ప్రాపర్టీస్కి చెప్తున్నట్లు లెక్క అనేది ఎలా అండి? సపోజ్ మీరు ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అన్నారు అంటే దాని అర్థం ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటము, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్. ఓకే అండి. సో ఆ విధంగా అలాగే బార్డర్ కూడా 4 వైపులా. ఓకే అండి, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. అలాగే మార్జిన్కి కూడా బాటమ్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. సో ఈ విధంగా ప్రతి ప్రాపర్టీ కూడా అంటే ఇక్కడ మీరు ప్యాడింగ్ అన్నా, బార్డర్ అన్నా, మార్జిన్ అన్నా దాని అర్థం 4 ప్రాపర్టీస్ అని అర్థం. ఓకే, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ ఇప్పుడు నేను బార్డర్ 5 పిక్సెల్స్ అన్నాను, అది 4 వైపులా అప్లై అయింది బాక్స్ 1కి. ఓకే అండి, ఏ కలర్లో? గ్రీన్ కలర్లో. ఇప్పుడు నాకు బార్డర్ బాటమ్ సైడ్ వద్దనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, బార్డర్ బాటమ్ కోలన్ 0 పిక్సెల్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. సేవ్. చూసారా? సో ఈ విధంగా మనం బార్డర్ అనేటువంటి ప్రాపర్టీ 4 ప్రాపర్టీస్కి ఈక్వల్ అని అనుకోవచ్చు. ఓకే అండి, రైట్. సో మీరు విడివిడిగా కనుక మేనేజ్ చేయదలుచుకున్నట్టయితే అంటే లెఫ్ట్ సైడ్ బార్డర్ని, రైట్ సైడ్ బార్డర్ని, టాప్ బార్డర్ని, బాటమ్ బార్డర్ని 4 వైపులా కనుక మేనేజ్ చేయదలుచుకున్నట్టయితే దెన్ అప్పుడు మీరు దేనికి దానికి విడివిడి ప్రాపర్టీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇదిగోండి, బాటమ్, అలాగే మనం కలర్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. అంటే దేనికి దానికి సెపరేట్గా అనమాట. ఓకే, బార్డర్ టాప్, బార్డర్ లెఫ్ట్. సరదాగా చూద్దాం, ఈ 3 ప్రాపర్టీస్కి నేను 0 పెట్టాను. ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే మిగిలింది. చూసారా? సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీస్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రాపర్టీకి మన వాల్యూ చెప్తున్నామంటే దాని అర్థం 4 ప్రాపర్టీస్ అని అర్థం. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. ఓకే అండి, ఈ 3 ప్రాపర్టీస్ 4 వైపులా అప్లై అవుతాయి. అది ఓకే, రైట్. నా ఇక్కడ ఇప్పుడు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, HTML ఎలిమెంట్ విడ్త్ అనేటువంటిది లేదా హైట్ అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML ఎలిమెంట్ యొక్క విడ్త్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది చూద్దాం. ఇప్పుడు ఈ HTML ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎలా వస్తుందండి? ఓకే, ఫస్ట్ జనరల్ విడ్త్ మీరు ఎంత స్పెసిఫై చేశారు. ఓకే, తర్వాత ప్యాడింగ్ ఎంత ఉంది. ఓకే, తర్వాత బార్డర్ విడ్త్ ఎంత ఉంది, తర్వాత మార్జిన్ ఎంత ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ విడ్త్లన్నీ కలిపితేనే ఓకే టోటల్ విడ్త్ అవుతుంది అనమాట. రైట్. నా ఇప్పుడు ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, HTML విడ్త్ ఓకే అండ్ హైట్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ సమ్మింగ్ అప్ ఆఫ్ అబౌవ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఓకే, టాప్, బాటము, ఓకే, ఇవన్నీ కలిపితేనే మనకి విడ్త్, హైట్లు ఎగ్జాక్ట్గా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ బాక్స్ మోడల్ని మనం పిక్చోరియల్గా అర్థం చేసుకోవడానికి ఈ పిక్చర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పిక్చర్ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఏ HTML ట్యాగ్ అయినా తీసుకోండి. ఓకే, కంటెంట్ ఏరియాని సెంటర్లో తీసుకుందాం. చూడండి, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు దిస్ ఈజ్ 1, దీని 1 అన్నాను నేను. ఓకే, ఇది కంటెంట్. ఈ కంటెంట్ ఏరియా ఉన్నప్పుడు మనం బార్డర్ కానీ, ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ చెప్పకపోతే ఓకే ఓన్లీ ఈ కంటెంట్ ఏరియా వరకే దీని యొక్క విడ్త్ కిందకి వస్తుంది. ఓకే అండి, మిగిలినవన్నీ కూడా
కంప్లీట్లీ జీరో అనమాట. అవి విజిబుల్ ఏరియా కిందకి రావు. అంటే కంటెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే అదే పాయింట్ ప్యాడింగు, బోర్డరు, మార్జిన్ కూడా అవుతాయి. ఓకే. ఎప్పుడైతే మనం మిగతా 3 స్పెసిఫై చేస్తామో అప్పుడే వాటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు రెండోది చూడండి, ప్యాడింగ్. సో ఇక్కడ ఈ రెండోది ప్యాడింగ్ మళ్ళీ 2 పార్ట్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఓకే. అలాగే టాప్, బాటమ్ కూడా. కాకపోతే అది హైట్ అప్పుడు కన్సిడర్ చేస్తాం. నౌ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కంటెంట్ ఏరియా యొక్క ఎడ్జ్ దగ్గర నుంచి ఓకే అండి మార్జిన్ యొక్క ఇన్సైడ్ వరకు ఈ మధ్యలో ఉన్నది ప్యాడింగ్. ఇది ఏ టైప్ ఆఫ్ ఇదేంటంటే ఇది లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్. నౌ ఇది 2. నెక్స్ట్ 3 అని నేను ఐడెంటిఫై చేసింది ఇది బోర్డర్. ఓకే. నౌ నెక్స్ట్ 4th వన్ మార్జిన్. నౌ 5th వన్ ప్యాడింగ్, 6th మార్జిన్, తర్వాత రైట్ సైడ్ మార్జిన్ కి 7 అని ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ ఈ నెంబరింగ్ ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పిక్చర్ ప్రకారం HTML ఎలిమెంట్ యొక్క విడ్త్ తెలుసుకోవాలనుకోండి. ఈ కంటెంట్ యొక్క విడ్త్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ టోటల్ 7 ఎలిమెంట్స్ యొక్క సమ్మే మనకి దీని యొక్క విడ్త్ కిందకి వస్తుంది. బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్లస్ కంటెంట్ టోటల్గా 7. ఓకే అండి, ఇదిగోండి కంటెంట్ విడ్త్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్, అలాగే రైట్ సైడ్ ప్యాడింగ్, రైట్ సైడ్ బోర్డర్, రైట్ సైడ్ మార్జిన్. ఓకే, the total width of HTML element is the total of above 7 values. This is 2 ఎలిమెంట్స్ పక్క పక్కనే రావాలనుకున్నట్టయితే కనుక ఈ పర్టికులర్ మోడల్ మనకి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఈ బాక్స్ మోడల్ ఉండటం వల్ల రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేటువంటి మనకి ఈజీ అయింది. అట్లాగే చూడండి, ఇందాక ఆల్రెడీ చెప్పాను, ప్యాడింగ్, బోర్డర్ అండ్ మార్జిన్ ఈ 3 ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ కూడా కంటెంట్ యొక్క 4 సైడ్స్లో కూడా అప్లై అవుతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఇచ్చినటువంటి వాల్యూని ఓకే 4 వైపులా కాకుండా ఒక సైడ్ మాత్రమే అప్లై చేయదలుచుకున్నట్టయితే మనం స్పెసిఫిక్గా ఏం చేయాలి, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పాలి. చెప్పినప్పుడు కేవలం ఆ చెప్పినటువంటి ప్రాపర్టీ పార్ట్ వరకు మాత్రమే అప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత if you want any side with different values requires a separate statement. For example, ఇక్కడ చూడండి మార్జిన్ 5 పిక్సెల్స్ అంటే అది 4 వైపులా అప్లై అవుతుంది 5 పిక్సెల్స్. అదే మనం మార్జిన్ లెఫ్ట్ 10 పిక్సెల్స్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మార్జిన్ లెఫ్ట్ మాత్రమే 10 పిక్సెల్స్ వస్తుంది. సో ఇది బాక్స్ మోడల్ యొక్క బేసిక్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చేసామండి, 2 HTML ట్యాగ్స్ తీసుకున్నాం. ఓకే అండి, అవి div ట్యాగ్స్, 2 HTML div ట్యాగ్స్ తీసుకున్నాం. వాటికి నేను ఐడి ప్రాపర్టీ ద్వారా box1 box2 అని పేరు పెట్టాను. ఓకే అండి, ఆ 2 ప్రాపర్టీస్ ఉపయోగించి ఆ HTML పేజ్ యొక్క స్టైల్ ట్యాగ్లో నేను వాటికి బ్యాక్గ్రౌండ్ కలరు, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ ఇవి స్పెసిఫై చేశాను. ఇవి బై డిఫాల్ట్ ఎలా ప్లేస్ అయినాయండి, బాడీ ట్యాగ్లో ఫుల్ విడ్త్తో ప్లేస్ అయ్యి ఓకే ఒకదాని కింద ఒకటి ప్లేస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చిన్న చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, విడ్త్ సే ఐఎమ్ గివింగ్ 300 పిక్సెల్స్. సేవ్, రిఫ్రెష్. దిస్ ఇస్ 300 పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు ఈ రెడ్ కలర్తో ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో బాక్స్ 1 యొక్క విడ్త్ ఎంత అని కనుక మనం చెక్ చేసుకుంటే అప్పుడు ఏమని రావాలండి, మనం ఈ బాక్స్ యొక్క విడ్త్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫస్ట్ div ట్యాగ్ బాక్స్ 1 యొక్క విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీని యొక్క విడ్త్ 300 పిక్సెల్స్. నెక్స్ట్ దీని యొక్క ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ 10 పిక్సెల్స్, రైట్ సైడ్ 10 పిక్సెల్స్, అట్లాగే బోర్డర్ లెఫ్ట్ సైడ్ 5 పిక్సెల్స్ విడ్త్, రైట్ సైడ్ 5 పిక్సెల్స్ విడ్త్. ఓకే. సో ఇవి కలిపితేనే మనకి అది టోటల్ విడ్త్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఇక మార్జిన్ కూడా కలపాలి. సో కాబట్టి ఇక్కడ బాక్స్ 1 యొక్క విడ్త్ ఎట్లా వస్తుంది అంటే బాక్స్ 1 యొక్క విడ్త్ ఇక్కడ మనం 300 పిక్సెల్స్ అని చెప్పాం, కానీ 300 పిక్సెల్స్ కాదండి, ఇది కేవలం ఏంటంటే ఇన్నర్ ఏరియా మాత్రమే. సో 300 పిక్సెల్స్ అంటే 300 ప్లస్ 50 ప్లస్ 5 ప్లస్ 10. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, మీకు మార్జిన్ విడ్త్ అన్నప్పుడు లెఫ్ట్ రైట్, అలాగే బార్డర్ లెఫ్ట్ సైడ్ బార్డర్, రైట్ సైడ్ బార్డర్, అట్లాగే ప్యాడింగ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మీకు టోటల్ విడ్త్ అన్నప్పుడు
టోటల్ విడ్త్ అన్నప్పుడు ఏమవుతుందండి 300 యాజ్ యూజువల్. నౌ ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, సో 10 లెఫ్ట్ సైడ్ 10 రైట్ సైడ్. తర్వాత బార్డర్ 5 పిక్సెల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, సో 5 లెఫ్ట్ సైడ్ 5 రైట్ సైడ్. నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ సైడ్ 50 రైట్ సైడ్ 50, so 50 left side 50 right side. So now the total width of box 1 is 430. height calculate చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి టాప్ బాటమ్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, నేను రెండో బాక్స్కి 300 ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్కి 300 ఇచ్చాను, రెండో బాక్స్కి నేను ఏమి ఇవ్వలేదు ఫస్ట్ ఇనిషియల్గా. ఓకే, అప్పుడు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే రెండో బాక్స్కి నేను 300 ఇచ్చాను, సో ఫస్ట్ బాక్స్కి 300 ఇచ్చాను, రెండో బాక్స్కి 300 ఇచ్చాను. సేవ్ చేసి ఓకే అప్లికేషన్ ఆఫ్ చేసి ఉంటే మళ్ళీ రన్ చేయండి, లేదంటే జస్ట్ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ సి ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగిందండి, 2 బాక్సెస్. ఓకే, 2 బాక్సెస్ అండ్ 2 డివ్ ట్యాగ్స్. ఓకే, ఒకదాని కింద ఒకటి 300 విడ్త్తో ఉన్నాయి. రైట్ నా ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇది మొత్తం బాడీ ట్యాగ్ ఏరియా అనుకున్నప్పుడు ఈ బాడీ ట్యాగ్ ఏరియాలో ఓకే లెఫ్ట్ సైడ్ నుంచి 50 పిక్సెల్స్ మార్జిన్, రైట్ టాప్ నుంచి 50 పిక్సెల్స్ మార్జిన్ తీసుకుని మనకి ఫస్ట్ బాక్స్ అనేటువంటిది ప్లేస్ అవ్వడం జరిగింది. ఓకే, రెండో బాక్స్ ఏమైందండి, దీని కింద ప్లేస్ అయింది. రైట్, ఇప్పుడు యాక్చువల్గా ఈ రెడ్ బాక్స్కి రైట్ సైడ్ ఏరియాలో ఓకే 50 పిక్సెల్స్ తర్వాత కూడా, అంటే రైట్ సైడ్ మార్జిన్ 50 పిక్సెల్స్ తర్వాత కూడా ఈ స్పేస్ అంతా ఉంది. అవునండి, దిస్ వన్, ఈ స్పేస్ అంతా. సో కాబట్టి ఈ బాక్స్ ఇక్కడ ప్లేస్ అవ్వాలి కదా యాక్చువల్గా, కానీ ఇది దీని కింద ప్లేస్ అవుతుంది. రైట్, అంటే ఈ రెండు బాక్సెస్ పక్క పక్కన రావడానికి ఇక్కడ ఆల్రెడీ ఈ బాక్స్ దీని కింద కాకుండా ఈ పక్కన రైట్ సైడ్ రావడానికి మీకు ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే, కానీ ఆ స్పేస్ని అది యూజ్ చేసుకోవటం ఎందువల్ల, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నా ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ యూజ్ చేద్దాం ప్లేస్మెంట్కి సంబంధించి. దాన్ని ఫ్లోట్ అని చెప్పని అంటారు. ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, అంటే బాక్స్ 1ని మనం లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయమని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ అట్లాగే అది ఆల్రెడీ బై డిఫాల్ట్ మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడే ఉంది. ఓకే అండి, కాబట్టి మనం టాప్ లెఫ్ట్ సైడ్, అంటే బాడీ అనేటువంటిది, బాడీ ట్యాగ్ అనేటువంటిది ఒక పెద్ద బాక్స్ అనుకుంటే అందులో ఎంటర్ అయినటువంటి ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ HTML ట్యాగ్ ఏదైతే ఉందో అది టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్లేస్ అయింది. ఓకే, విత్ ద స్పెసిఫైడ్ ప్రాపర్టీస్. నా ఇప్పుడు రెండో ట్యాగ్ ఉంది కదా, ఇది ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఇది కూడా ఫ్లోట్ లెఫ్ట్ అనండి. సేవ్ చేయండి. సో ఈ విధంగా సెకండ్ ట్యాగ్ అనేటువంటిది కూడా ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే మీరు ఫ్లోట్ లెఫ్ట్ అన్నారో ఓకే నా ప్రీవియస్గా ఉన్నటువంటి స్టేట్కి, అంటే దీనికన్నా ముందు ఫస్ట్ ట్యాగ్ ఎక్కడైతే ప్లేస్ అయిందో ఓకే అండి, ఆ ట్యాగ్ యొక్క పక్కన లెఫ్ట్ సైడ్, రైట్, ఎందుకని ఈ ఫస్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో అది ఆక్యుపై చేసిన తర్వాత ఇంకా స్పేస్ ఎంత ఖాళీ ఉందో చూసుకుంటుంది. చూసుకుని ఈ రెండో ట్యాగ్ యొక్క విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ కనుక ఈ ఎంటీ స్పేస్లో కనుక సరిపోయేటట్టయితే ఓకే దెన్ అప్పుడు ఏమవుతుందండి, ఇది ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఏరియాలోకి ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, నా ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి, నేను ఇది కొంచెం మినిమైజ్ చేస్తాను. దిస్ ఇస్ సో ఇక్కడ ఇలా చూడండి, నేను రెస్పాన్సివ్ డిజైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పింది ఇందుకే కారణం. ఎప్పుడైతే నేను బ్రౌజర్ ఏరియాని తగ్గించానో ఆటోమేటిక్గా బాక్స్ ఏమైంది చూడండి, ఇట్ ఈస్ ఫ్లోటెడ్ టు లెఫ్ట్ సైడ్. బ్లూ కలర్ బాక్స్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్కి ఫ్లోట్ అయిపోయింది. కొంచెం పెంచాను ఓకే అండి, ఆటోమేటిక్గా ఏమైంది, ఎప్పుడైతే బ్రౌజర్ ఏరియా రెండు బాక్సెస్ పట్టడానికి సరిపడంత ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అగైన్ అవి రెండు పక్క పక్కనే వచ్చినాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ బాక్స్ మోడల్ అనేటువంటిది రెస్పాన్సివ్ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ అయింది. ఓకే, మీరు ఈ పర్టికులర్
ఎగ్జాంపుల్ని ఈజీగా అర్థం చేసుకోవాలనుకున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఫాలో అవుతూ రండి. ఇక్కడ ఇందులో నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీకు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవ్వండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక పర్టికులర్ వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ కోడ్ అకార్డింగ్ టు సర్టెన్ స్టాండర్డ్స్ అనేటువంటిది అలవాటు అవుతుంది. కాబట్టి స్టైలింగ్ స్పెసిఫై చేయడం అనేటువంటిది స్టైల్ స్టాగ్ ఉపయోగించి విత్ ఇన్ ద పేజ్లో కానీ లేదా అవుట్ సైడ్ సిఎస్ఎస్ ఫైల్ ద్వారా స్పెసిఫై చేయడం కానీ అలవాటు చేసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే అండి. నా ఇదే బాడీ ట్యాగ్ని ఇదే బాక్స్ మోడల్ని మనం ఉపయోగించుకుని ఇక్కడ మనం ఓన్లీ డివ్ ట్యాగ్స్ మాత్రమే చూసాం. కానీ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మనం పారాగ్రాఫ్స్ ఇమేజెస్తో మిక్స్ చేస్తూ కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఓకే అండి. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను డివ్ ట్యాగ్స్ తీసుకోవడం జరిగింది. ఈ సెషన్ని ఇంతటితో కంప్లీట్ చేయడం జరిగింది. మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTTIT. మా వీడియో కంటెంట్ అంతా కూడా మీకు బ్లాగ్ రూపంలో OTTIT.net బ్లాగ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బ్లాగ్ను కూడా విజిట్ చేసి మీ కామెంట్స్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా ప్రొవైడ్ చేసినట్టయితే కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.